హాయ్ అండి అందరికి ఇన్ని అలసల ఛానల్కు స్వాగతం। ఈ రోజు మన వీడియోలో కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టె గోరు చిక్కుడుగాయ కూర చేసి మీకు చూపెడతా। జొన్న రొట్టె ఈ గోరు చిక్కుడుగాయ ఎలా చేయాలో మీకు చూపెడతా। ఇప్పుడు వేసుకుందాం। పొయ్యి అంటేసుకొని పొయ్యి మంటేసుకున్నా। మట్టి కుండ పొయ్యి మీద పెట్టుకున్నాం। ఇప్పుడు మట్టి సట్టి అంటారు, కుండ అన్నారు కానీ మట్టి సట్టి పెట్టుకున్నాం। ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోద్దాం, ఎందుకంటే వేడి నీళ్ళు పోసి జొన్న పిండి పిసికి పెడతా। దీనికి గ్లాసు నిండా పోసుకున్నాం। జొన్న పిండి వేడి నీళ్ళతో పిసికి కొద్దిగా నానబెడదాం, బాగుంటది। ఇది జొన్న పిండి చూడండి, ఇది జొన్న పిండి। ఈ 4 రొట్టెలు అవుతుంది। మేము 4 ఉన్నాం, మనిషికి ఒక రొట్టె సరిపోతుంది। చిక్కుడుకాయ కూరతో, గోరు చిక్కుడుకాయ కూరతో తర్వాత మజ్జిగన్నం తింటాం, అందుకనే మనిషికి ఒక రొట్టె సరిపోతుంది। ఇప్పుడు జొన్న రొట్టె ఎలా చేయాలో మీకు చూపెడుతుండే కదా నేను। ఇది దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం। ఇట్లా ఇది సాల్ట్ వేసి వేడి నీళ్ళు కాగుతాయి కదా, కాగినాక నీకు చూపించుతాయి। ఇప్పుడు ఈ నీళ్లు పిండిలోకి నీళ్లు కూడా ఈ మట్టి కుండలోనే పెట్టిన అన్నమాట। నీళ్లు కాగినాయి కదా, ఇప్పుడు పోసేద్దాం నీళ్ళు। నీళ్ళతోటి ఎందుకు కలుపుకోవాలంటే బాగా ఆగుద్ది, రొట్టె బాగుంటది అన్నమాట, బాగా ఇరిగిపోకుండా అట్లా వచ్చేస్తుంది అన్నమాట। అప్పుడు మెత్తగా ఉంటది అన్నమాట రొట్టె। వేడి నీళ్ళతో తీసుకుంటే ఇరిగిపోకుండా, పిండి మీద చేసుకుంటే బాగా శుభ్రంగా పలసగా బాగా వస్తుంది అన్నమాట, బాగా పొంగుద్ది, బాగుంటది ఇరిగిపోకుండా। ఇట్లా నానబెట్టుకున్నాం కొద్దిసేపు। ఇప్పుడు గోరు చిక్కుడుకాయ కూర జొన్న రొట్టెలోకి ఇవన్నీ వేసి మీకు కూర చేసి ఇప్పుడు చూపెడతా। జొన్న రొట్టెలకు కానీ, చపాతీలకు కానీ, అన్నంలకు కానీ సూపర్గా ఉంటుంది ఈ కూర। ఇప్పుడు చేసి మీకు చూపెడతా। 1 కిలో గోరు చిక్కుడుకాయలు ఒలిచి పెట్టుకున్నాం అన్నమాట, 4 టమాటాలు, ఈ తాలింపులోకి 2 ఎండుమిర్చి, ఏగో 5-6 ఎల్లుల్లి రెబ్బలు, కొద్ది కొత్తిమీర, కరివేపాకు, ఈ అన్ని వేయించి దంచుకున్న కూరలు వేసాం కదా, అలాగనే ఈ మసాలా దంచి పెట్టుకున్నాం అన్నమాట। ఇగో ఉల్లిపాయలు కూరలో వేస్తే బాగా రొట్టెకు బాగా కూర ఎక్కువ పడుతుంది అన్నమాట, అందుకని ఈ ఉల్లిపాయలు వేస్తున్నాం। ఇది ఈ గోరు చిక్కుడుకాయలు ఉప్పేసి ఉడకబెట్టి నీళ్ళు ఉంచేసి తాలింపు వేసుకోవాలి, అట్లా బాగుంటది అన్నమాట। ఉప్పేసి ఉడకబెట్టేసి కొద్దిగా నీళ్ళు పోసుకుందాం, సరిపోతాయి। కొద్దిగా ఉప్పు వేసుకున్నాం, బాగుంటుంది అన్నమాట ఉడికేటప్పుడు। ఇవి ఉడుకుతాయి, ఇది ఉడుకుతుంది, పిండి బాగా పిసికి పెడతా, అంతలోకి ఉడుకుతాయి మెత్తగా చిక్కుడుకాయలు। పొయ్యి మీద మూత పెట్టుకున్నాం। ఆరోగ్యానికి కూడా మంచిదే జొన్న రొట్టె చేసుకొని తింటే, కానీ కొద్దిగా లేటు, పొయ్యి మీద చేసుకుంటే లేటు కదా తింటే, కూర కావాలి, అన్ని కావాలి, దీంట్లోకి ఏరే కూర ఏం బాగుండదు, ఇట్లా కూరలే కావాలి। వంకాయ కూర, బీరకాయ కూర, మటెక్కాయ అంటాం మేమైతే, ఇప్పుడు గోరు చిక్కుడుకాయ అంటాం అన్నమాట। మా చిన్నతనంలో మేము మటెక్కాయ అనేవాళ్ళం, మటెక్కాయలు ఇప్పుడు కూడా మటెక్కాయలు అంటాం మేము। ఇప్పుడు గోరు చిక్కుడుకాయలంటేనే తెలుస్తుంది అన్నమాట చాలా మందికి। ఇప్పుడు ఇది తాదింపు పెట్టుకున్నాం, అదింపు పెడితే బాగుంటుంది అన్నమాట। అదింపు పెట్టి దీనికి మూత పెట్టి పెడతాం, కొద్దిసేపు నానుతుంది। వేడి నీళ్ళు పోసి పిండి నానబెట్టి కలిపి పెట్టాను కదా మూత, పొయ్యి మీద గోరు చిక్కుడుకాయలు పెట్టానా ఉడకటానికి। ఇప్పుడు ఈ కోసుకున్నాం టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం। మేము ఎప్పుడు చిన్నప్పుడు మాకు ఇవే మా చాలల్లో వండుతున్నాయి కదా, మట్టెకాయలు, బెండకాయలు, వంకాయలు, అవి అప్పుడు మాకు ఇవేం కదా, జొన్నలు సద్దలు ఇంకేమి లేవు। సంగటి, జొన్న సంగటి, జొన్న సంగటి, సొద్ద సంగటి।
అయిపోయినాయిలే. అప్పుడు సంగటి, అప్పుడు రొట్టెలు తింటుంటే కైలాసం కనపడుతున్నది. అప్పుడు కూరలు అయి ఎన్ని వేసి మగ్గినాకనే ఇవన్నీ వేసి కూర చేసుకుని లావు లావు కోసుకోవాలి. ఉల్లిపాయలు బాగుంటాయి అన్నమాట. ఇంకా మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఇప్పుడు రొట్టెలేకి ఏ రొట్టెలేకైనా ఇవన్నీ వేసి గుజ్జుగా కూర చేసి రొట్టెలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉంటుందో అప్పుడు మీకే తెలుస్తుంది. వంకాయ కూర అయినా, ఈ బీరకాయ కూర అయినా, గోరుచిక్కుడుకాయ కూర అయినా, ఏ కూర అయినా మీకు ఏ కూర నచ్చితే ఆ కూర రొట్టెలోకి బాగుంటుంది. నేనైతే ఇప్పుడు గోరుచిక్కుడుకాయ కూర చేసి రొట్టె చేసి గుజ్జుగా మీకు చూపించుతా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉడుకుతున్నాయి. ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోతాయి. చూడండి, ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఉడికింది. ఇక ఉడికింది చూడు. తీసేద్దాం, దించుదాం. దించి ఇప్పుడు కూర తాలింపేద్దాం. పెడదాం. అన్ని కోసి పెట్టుకున్నాం కదా, తాలింపు వేసుకున్నాం. మెత్తగా ఉడకబెట్టిన నీళ్లు ఏమి రాలేదా, కొన్నే కదా పోసింది, ఉడికినాయి, సరిపోయినాయి. అట్లా కదా. నూనె వేసుకుందాం. సరిపోద్దా నూనె? ఎక్కువ వేసినా బాగుండదు. సరిపోద్దా నూనె? నూనె కాగింది. కొద్దిగా ఆవాలు వేసుకుందాం, కొద్దిగా జీలకర్ర, కొన్ని మినపప్పు, 4 శనగపప్పు. అది వేసుకుందాం. ఇప్పుడు తెల్లగడ్డలు నల్లగొట్టు పెట్టిందా, ఇక తెల్లగడ్డలు వేసుకున్నాం. మేము ఎండుమిరపకాయలు వేసే అలవాటు అనమాట. ఎండుమిరపకాయలు తాగి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయలు దోరగా మగ్గినాయి కూడా. ఇగో ఇట్లా దోరగా మగ్గినాయి ఉల్లిపాయలు. పసుపు వేసుకున్నాం. తాలింపులు వేసుకుంటే పసుపు బాగుంటుంది. 1 స్పూను. ఇప్పుడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటాలు వేద్దాం. కొద్దిగా 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం, మగ్గిపోతాయి. చూడండి మగ్గింది. ఇలా మగ్గింది చూడు, బాగా మగ్గినాయి ఉల్లిపాయలు, బాగా మగ్గినాయి చూడు. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నా వేసేద్దాం. దీంట్లో వేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక 2 స్పూన్ల కారం వేసుకున్నాం. ఇక 2 స్పూన్ల కారం వేసుకున్నాం. వీళ్ళక ఉడిగా పెట్టేటప్పుడు దీంట్లో ఉప్పు వేసాం కదా, గోరుచిక్కుడుకాయల్లో కొద్దిగా తక్కువ వేసుకున్నాం. 1 స్పూన్ వేసిన సరిపోద్ది.
ఇది మొత్తం కారము ఉప్పు అంతా టమాటాలు ఉల్లిపాయలు కలిపి మంచిగా అంతా కలుపుకొని పెట్టుకోవాలి. అంత పడుతుంది అన్నమాట. ఉప్పు కారం ఈ కూరకు పట్టేస్తుంది, బాగుంటుంది. అది మొత్తంగా ఇప్పుడు ఉడికింది. చూడు ఇక ఉడికింది, బాగా చిక్కగా ఉడికింది. చూడ సూపర్ ఉడికింది. ఇంకా దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే అన్ని ధనియాలు లవంగాలు అన్ని దంచిన, ఇది ధనియాల పొడి అన్నమాట. నిన్న కూరలు చేపల కూరలు వేసింది అలాగనే దంచిన కూర అన్నమాట. ఇది అలాగనే దంచిన మసాలా వేసుకున్నాం. ఇట్లా సరిపోతుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసుకున్నాం, ఇది కూడా వేసుకున్నాం. ఉడికింది, ఇంకా దించేసుకున్నాం. ఇంకా గోడుచిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. దించి పక్కకు పెట్టుకొని రొట్టె చేద్దాం. ఇప్పుడు జొన్న రొట్టె మొదలు పెడదాం. దించిన కదా, ఇప్పుడు రొట్టె చేసుకున్నాం. చూడు ఇంకా రొట్టె మొదలు పెడదాం. దించి పక్కన పెట్టేసిన మూత పెడతా. పిండి వేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇలా విసుక్కున్నాం. మొత్తం వేడి నీళ్ళు వేసి కొద్దిగా సాల్ట్ వేసి పిసికి పెట్టి అది పెట్టినాం కదా గిన్నెలో. ఇప్పుడు చూద్దాం దీనికట చల్ల నీళ్ళన్నీ అద్దుకొని ఇట్లా పిసుక్కుంటే నేను ముద్ద అయిపోతుంది అన్నమాట. అది వేడి నీళ్ళతో పిసికి పెట్టినాం కదా, మళ్ళా జోరు అవుతుంది. ఒక్కరు చపాతి పిండి లాగా వేడి నీళ్ళు పోసి పిసికినాం కదా, ఊరికే నీళ్ళు అద్దుకొని ఇట్లా పిసుక్కోవాలి. చపాతి పిండిలో అయితే నీళ్ళు పోసి పిసుకుతాం. ఇది ముందే వేడి నీళ్ళల్లో నానబెట్టినాం కదా, అందుకని ఇలా విసుక్కుంటే ఇట్లా చేయి అద్దుకొని చల్ల నీళ్ళల్లో ఇట్లా విసుక్కుంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇక తీసుకున్నామా రొట్టె చేస్తా. ఇప్పుడు రొట్టె చేస్తా. ఇంత ఉండలు చేసుకోవటం, రొట్టె చేసుకోవటం. డైటింగ్ చేసే వాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు ఈ జొన్న రొట్టె ఇట్లా కూరలు తింటే వెయిట్ లెస్ అవుతారు అన్నమాట. పిండి వేసుకున్నాం. ఇది బట్ట మీద కూడా చేస్తారు కొంతమందికి. ఇట్లా పిండి మీద చేయాలి రాదన్నమాట, బట్ట మీద కూడా చేస్తారు. ఇట్లా ఇదే రాగి రొట్టె అయినా పిండి బియ్య పిండి రొట్టె అయినా అన్ని ఇలాగనే చేసుకునేది. ఇట్లా అనుకుంటే వచ్చేస్తాయి చక్కగా. ఇట్లా ఇట్లా అనుకుంటే నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు మేము బట్ట మీద చేసేవాళ్ళం అన్నమాట, రొట్టె గుడ్డ మీద. అట్లా అనుకుంటుంటే ఇవన్నీ ఇట్లా వచ్చేస్తాయి కదా. అట్లా ఇట్లా ఇదే విధంగా ఇంకా నీట్గా చేసుకోవాలి. చూడు ఎంత బాగా వచ్చిందో. ఇట్లా ఇట్లా చేసుకోవాలన్నమాట. సొద్ద రొట్టె కానీ జొన్న రొట్టె కానీ బియ్య పిండి రొట్టె కానీ అన్ని ఈ విధంగానే చేయాలి. కర్చీపు ఉంటుందే, ఇట్లా రాని వాళ్ళకు కర్చీపు ఉంటుందే, కర్చీపు మీద చేసుకుని వేసుకోవచ్చు. వేసుకున్నాం. పెన్నం పెట్టుకున్నాం. పెన్నము రొట్టె కాల్చేలకు మాడిపోద్ది, పెన్నమని పెట్టలేదు. పెన్నం పెట్టుకున్నాం. అప్పుడు పూర్వకాలంలో రొట్టె గుడ్డలని సపరేట్ గా ఉతికి కట్టి పెట్టుకుంటున్నారు. రాని వాళ్ళకు కర్చీపు మీద అయినా కాటన్ గుడ్డ మీద అయినా చేసుకోవచ్చు, బాగుంటది. అలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పెన్నెం గాలింది, రొట్టేసుకున్నాం. ఇప్పుడు చూడండి రొట్టేసిన ఇట్లా చేస్తున్నా. ఇటు పక్క పిండి వేసుకుంటాం కదా, అట్లా ఇట్లా బట్టతో కూడా ఇట్లా రుద్దుకోవచ్చు. నేను చేయితో రుద్దుతున్నా అంతే.
బట్టతో కూడా రుద్దుకోవచ్చు. ఇట్లా మధ్యలో మాడిపోద్ది అన్నమాట. ఇట్లా నీళ్లు తామ చేసిన తర్వాత ఇట్లా అనుకొని అంతే తిప్పేసుకున్నాం కదా. మాడిపోద్దని భయం అంతే, మాడిపోతే బాగుండదు. ఇంతే ఈ విధంగానే చుట్టూ ఇట్లా తిప్పుకొని కాల్చుకోవాలి అన్నమాట. ఇంతే నిదానంగా కాల్చుకుంటే బాగుంటది. ఇలాంటి కాలకుంటే పిండి పిండిగా ఉంటది అన్నమాట, బాగుండదు. ఇంకంతా ఈ విధంగానే ఇట్లా చుట్టూ తిప్పుకొని ఇట్లా ఇట్లా కాల్చుకోవాలి శుభ్రంగా. చుట్టూ ఇట్లా తిప్పుకొని కాల్చుకోవాలి అన్నమాట. ఇంతే నిదానంగా కాల్చుకుంటే బాగుంటది. ఇలాంటి కాలకుంటే పిండి పిండిగా ఉంటది అన్నమాట, బాగుండదు. ఇంకంతా ఈ విధంగానే ఇట్లా చుట్టూ తిప్పుకొని ఇట్లా ఇట్లా కాల్చుకోవాలి శుభ్రంగా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ జొన్న రొట్టె గోడు చిక్కుడుకాయకు కాంబినేషన్ బాగుంటది. మేము ఇది ఈ రోజు చేసుకున్నాం అన్నమాట. ఏరే కూర లేకైనా చేసుకోవచ్చు, బాగుంటది. ఈసారి ఈ డేలో ఏరే కూర చేసి మళ్ళీ జొన్న రొట్టె చేసి మీకు చూపెడతా. మా జొన్న రొట్టె మా గోడు చిక్కుడుకాయ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.